భూమి కనిపిస్తే గద్దల్లా వాలిపోయారా? అటవీ భూములను కూడా వారు వదల్లేదా? ఉత్తరాంధ్రలో విజయసాయి రెచ్చిపోయారా? అటవీ భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించేశారా? గత వైసీపీ సర్కార్ హయాంలో భూభాగోతాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. వైసీపీ సర్కార్ అవినీతి భాగోతంపై ప్రస్తుత కూటమి సర్కారు ఉక్కుపాతం మోపే పనిలో ఉంది. ఇంతకు జగన్ హయాంలో అసలు ఏం జరిగింది? వాజీ స్టోరీ. గత వైసీపీ సర్కార్ 5 ఏళ్లలో చేసిన అవినీతి భూభాగోతంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. గత 5 ఏళ్లలో కొంతమంది మంత్రులు చేసిన అవినీతి అక్రమాలను వెలికి తీసేందుకు కూటమి సర్కార్ యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. ఇప్పటికే వెలుగు చూసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి అక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఎక్కడెక్కడ అవినీతి జరిగింది, ఎంత మేరకు జరిగింది అన్న దానిపై వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. అంతేకాదు గత 5 ఏళ్లలో అనేక మందిపై భూకబ్జా ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అటవీ భూములను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించారన్న ఆరోపణలు, వాటిపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్రలో విజయసాయి రెచ్చిపోయిన తీరుతో పాటు అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతున్నారు. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై పవన్ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. పెద్దిరెడ్డి చేసిన భూ ఆక్రమణలపై నిగ్గు తేల్చాల్సిందే అంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. అటవీశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కుటుంబ భూ అరాచకాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. అటవీ భూముల్ని ఏ మేరకు పెద్దిరెడ్డి ఆక్రమించారు, అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అటవీ భూముల వివరాలు, వాటి రికార్డులను పరిశీలించాలని, ఏ మేరకు ఆక్రమణలకు గురయ్యాయో నిగ్గు తేల్చాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల రికార్డులు ఎక్కడైనా తారుమారు చేశారా, ఒకవేళ చేసిన పక్షంలో అందుకు బాధ్యులెవరు, దాని ద్వారా లబ్ధి పొందింది ఎవరు అనే దానిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా మంగళంపేట పరిధిలో మాజీ మంత్రి పుంగనూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ ఆక్రమణల భరతం పట్టేందుకు ఇప్పటికే ఏర్పాటైన జాయింట్ కమిటీ విచారణను ప్రారంభించింది. కమిటీలో సభ్యులైన చిత్తూరు కలెక్టర్ మంగళంపేట పరిధిలో పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో 295, 296 సర్వే నెంబర్లలోని భూములకు సంబంధించిన పాత దస్త్రాలను పరిశీలించారు. పులిచెర్ల తహసీల్దార్ను చిత్తూరు కలెక్టరేట్కు పిలిపించి విచారణ చేపట్టారు. మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని దస్త్రాలను తెప్పించుకున్నారు. అటవీ భూముల్ని పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా వెబ్లాండ్ అడంగల్లోకి ఎక్కించుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ భూపరిపాలనా ప్రధాన కమిషనర్కు నివేదిక కూడా సమర్పించారు. అయితే పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి తన అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రాజెక్టులకు 1 చదరపు గజం అటవీ భూములు తీసుకోవాలన్నా ఎన్నో అనుమతులు తీసుకోవాలి. కానీ ఎకరాల కొద్దీ భూములను ఆనాడు రెవెన్యూ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. అందులో విలాసవంతమైన భవనంతో పాటు వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేశారట. అంతేకాదు అక్కడకు వెళ్లేందుకు ప్రభుత్వ సొమ్ముతో రోడ్డును కూడా వేశారట. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించి ప్రాథమిక నివేదిక కూడా ప్రభుత్వానికి చేరిందని సమాచారం. వైసీపీ సర్కారులో సీఎం జగన్ అండదండలతో కొంతమంది మంత్రులు చెలరేగిపోయారు. ఆయా శాఖల్లో ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం మనది, అడిగే నాథుడే లేడు, దోచుకున్న వారికి దోచుకున్నంత అన్నట్లుగా మంత్రులు అవినీతి అనకొండలుగా మారిపోయారన్న విమర్శలు కూడా సోషల్ మీడియా సర్కిల్స్లో జోరుగా నడుస్తున్నాయి. జగన్ హయాంలో రెవెన్యూ మంత్రిగా తాను ఆడిందే ఆట పాడిందే పాటగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారు.
ఐదేళ్లలో ఎంత దోచుకోవాలో అంతా దోచుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అటవీ భూములనే కాదు, పేద మధ్యతరగతి ప్రజలకు చెందిన భూములను కూడా వారిని బెదిరించి లాక్కున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై బాధితులంతా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి గారి అవినీతి భూభాగోతాన్ని బట్టబయలు చేసే పనిలో పడింది. అటు ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అక్రమాలు, అవినీతిపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మొత్తానికి గత వైసీపీ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల బండారాన్ని వెలికితీసేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుగా ముందుకు వెళుతున్నారు. అటవీ శాఖ భూములను రక్షించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వైసీపీ అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసేందుకు యాక్షన్ ప్లాన్ను కూడా సిద్ధం చేశారు. జగన్ హయాంలో జరిగిన అవినీతికి పాల్పడిన మంత్రులపై సీరియస్ యాక్షన్ కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. సరస్వతి భూములను పెద్దిరెడ్డి ఆక్రమించడంతో తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరిన్ని భూములను స్వాధీనం చేసుకునేందుకు పవన్ రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.